హాయ్ ఫ్రెండ్స్, ఎగ్గు కాజు పన్నీర్ కర్రీ చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: కాజు, కొత్తిమీర, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, పన్నీర్, ఎగ్స్, ఆనియన్ పేస్ట్. నేను ఇందులో కొంచెం ఇదేంటి చింత చిగురు కూడా వేస్తున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇలా కడాయి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. అది కొంచెం హీట్ ఎక్కాలి. కాగిపోయింది. డీప్ ఫ్రై చేస్తాం కొంచెం ఎగ్స్ బ్రౌన్ వచ్చేలాగా. అందులోనే కొంచెం పన్నీర్ కూడా ఫ్రై చేద్దాం. తీసేస్తున్నాను చూడండి. వేసేసి కొంచెం ఫ్రై చేద్దాము. వేగిపోయాయి. ఇవి పక్కన తీసేసుకుందాము. ఈ ఆయిల్లోనే పేస్ట్ చేసేసుకొని వేసేస్తున్నాము. కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేలాగా కొద్దిసేపు ఉంచుదాం. కొంచెం సాల్ట్, ఇందులోనే కొంచెం చింత చిగురు పొడి కూడా వేస్తున్నాను. బాగుంటుంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలింది. స్మెల్ అయితే సూపర్, చాలా బాగుంది స్మెల్. కాజు, పన్నీర్, ఎగ్ అయితే ఎల్లో తీసేసాను. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి వేస్తున్నాను ఇందులో. కాజు, పన్నీర్, ఎగ్, చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి రెడీ. టేస్ట్ చూసి చెప్తాను. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూసి చెప్తాను. ఎగ్, పన్నీర్, కాజు వేసి అన్ని కర్రీ చేసి అసలు ఇంత టేస్ట్గా ఉంటుందో. చాలా బాగుంది. చింత చిగురు వేసాం కదా, పులుపులో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్.